మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. సో డాక్టర్ గారు, మీ మొత్తం అనుభవంలో అంటే 1 or 2 కేసెస్ గురించి, మీరు చేసిన కేసెస్ గురించి చెప్పండి. అంటే విచ్ ఆర్ మోర్ ఛాలెంజింగ్, సో మీకు ఎక్కువ సంతృప్తినిచ్చినాయి కానీ, సో మీ ప్రాక్టీస్లో కొత్త ఆలోచనలు కానీ అప్రోచ్ని కానీ మార్చినాయి కానీ, అటువంటి 2 కేసెస్ గురించి చర్చిస్తాం. ఒక కేసు చెప్పాలంటే కనుక డెఫినెట్గా ట్రాన్స్ప్లాంట్ ఒకరికి చేసిన దాంట్లో ఏబిఓ ఇన్కంపాటబిలిటీ అనమాట, అంటే బ్లడ్ గ్రూప్స్ మ్యాచ్ అవ్వకుండా ఉన్న వాళ్ళకి కూడా ట్రాన్స్ప్లాంట్ చేయగలిగాం. సో దట్ ఈస్ వెరీ యూనిక్గా చేసిన ట్రాన్స్ప్లాంట్ అది. దాంట్లో ఏంటంటే ఇన్ఫ్యాక్ట్ ఆ పేషెంట్కి ఇంకా యూనిక్ ఏంటంటే కనుక ఈ రిక్వైర్డ్ బోత్ కిడ్నీ అండ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ 2 అవసరమైంది అనమాట. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సింది, లివర్ ట్రాన్స్ప్లాంట్ కూడా చేయాల్సి వస్తుంది అనమాట. సో కిడ్నీ వాళ్ళ వైఫ్ డొనేట్ చేశారు, అండ్ లివర్ ఏమో వాళ్ళ సన్ డొనేట్ చేశారనమాట. సో అండ్ వాళ్ళ బ్లడ్ గ్రూప్ కూడా మ్యాచ్ అవ్వలేదు. సో అలాంటప్పుడు మేము ఏం చేయాల్సి వచ్చిందంటే వీ హ్యాడ్ టు ఆ యాంటీబాడీస్ ఏదైతే ఉంటాయో లివర్ తీసుకున్న వాళ్ళకి, రిసిపియంట్కి యాంటీబాడీస్ అన్నీ వాష్ అవుట్ చేసి అన్నీ తీయించేసేసి, అంటే మనకి రిజెక్ట్ అవ్వకుండా ఉండడం కోసం అవన్నీ సోల్జర్స్ అన్ని బయటికి తొలగించి అప్పుడు అప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేశాను అనమాట. సో ట్రాన్స్ప్లాంట్ బోత్ కిడ్నీ అండ్ లివర్ చేసాం. ఇట్స్ వాజ్ వెరీ ఛాలెంజింగ్, అండ్ తర్వాత కూడా రిజెక్ట్ అవ్వకుండా కోసం చాలా కేర్ఫుల్గా మేనేజ్ చేసాము, అండ్ థ్యాంక్ఫుల్ ఇట్ ఆల్ వెంట్ వెరీ వెల్. సో దట్స్ వెరీ సాటిస్ఫైయింగ్, అండ్ ఇట్ ఓపెన్డ్ అస్ అ డోర్. ఎస్, వీ కెన్ డూ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. అండ్ అఫ్కోర్స్ ఎథికల్ కమిటీ ద్వారానే, గవర్నమెంట్ పర్మిషన్స్ తీసుకొని ఎథికల్ కమిటీ ద్వారానే అన్నీ చేసాము. బట్ దట్స్ సంథింగ్ విచ్ వాజ్ వెరీ ఛాలెంజింగ్ అండ్ వెరీ సాటిస్ఫైయింగ్, బికాస్ నో మ్యాటర్ వాట్, ఎంత పెద్ద కేసు అయినా ఎంత చిన్న కేసు అయినా కానీ, వెన్ ద పేషెంట్ గెట్స్ బెటర్ అండ్ వెళ్తారో ఆ సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్, I feel very proud and I feel very blessed to being a doctor, because at least I'm able to change somebody else's life in whatever small or bigger way. So I feel happy that I could help that particular patient and the family, and that gives a lot of rewarding. Ippudu kuda vallu touch lo unnaru, happy and message పంపిస్తుంటారు, చూస్తుంటారు, regular follow up చేస్తుంటారు. That's something which actually very motivating us, that yes, మనం ఛాలెంజింగ్గా చేయొచ్చు అనే కాంప్లెక్స్ కేసెస్ కూడా అనిపించింది. అలాగే ప్యాంక్రిటిక్ డిసీజెస్, ప్యాంక్రిటిక్ క్యాన్సర్స్, వాటికి కూడా లాట్ మోర్ కాంప్లికేటెడ్ ఏరియాస్లో ఉన్నాయి కూడా మనం డ్రైన్ చేయటం, తీయటము, సర్జరీకి వెళ్ళకుండా మనం అవాయిడ్ చేయగలుగుతాం, ఇలాంటివన్నీ చేయటము. మ్యాసివ్ బ్లీడ్స్, విపరీతంగా మా ముందు కళ్ళతోటి వాళ్ళ కళ్ళ ముందే అసలు మ్యాసివ్గా బ్లడ్ వామిట్ చేసుకొని ఆల్మోస్ట్ డెత్ డోర్ దగ్గర ఉన్న వాళ్ళకి స్టెబిలైజ్ చేసుకొని లోపలికి వెళ్ళి బ్లీడింగ్ స్టాప్ చేయటము, వాళ్ళు మళ్ళీ మామూలుగా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోవటము. సో దిస్ ఆల్ వెరీ సాటిస్ఫైయింగ్. దేర్ ఆర్ సో మెనీ స్టోరీస్ విచ్ ఐ కెన్ సే విచ్ ఐ ఫీల్ హ్యాపీ దట్ వీఆర్ ఏబుల్ టు హెల్ప్ పీపుల్ ఇన్ వాట్ ఎవర్ వే. నా రూమ్ నుంచి బయటికి పేషెంట్ వెళ్ళినప్పుడు దే షుడ్ నో వాట్ దే ఆర్ డీలింగ్ విత్, అంటే వాళ్ళకి వాళ్ళ డిసీజ్ ఏంటని తెలిసినంత వరకు చెప్తాను, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు టెల్ దెమ్ వాట్ దే నీడ్ టు నో అబౌట్ దేర్ కండిషన్. అలాగే వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తాం. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు బయటకు వెళ్తే దే షుడ్ బి మోర్ ఎక్విప్డ్, నాలెడ్జబుల్గా ఉండాలి వాళ్ళ డిసీజ్ మీదది. నేను ఏదో మందులు రాసి పంపించడం కాదు. దట్ ఈస్ వాట్ ఈస్ ఐ బిలీవ్, దట్ ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ ఇట్. దట్స్ వాట్ ఐ గాట్ ట్రైన్ ఇన్ టు ఇట్, అండ్ దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ ఇస్ ద రైట్ వే. సో డాక్టర్ గారు, అంటే ఈ మధ్య కొత్త చాలా వైద్య కళాశాలలు వస్తున్నాయి, కొంతమంది డాక్టర్లు వస్తున్నారు. సో ఈ గ్యాస్ట్రో విభాగంలో రాణించాలంటే మీరు యువ వైద్యులకు ఇచ్చే సూచనలు ఏంటి? సో ఏమి చేయడం ద్వారా ఇందులో ప్రావీణ్యత సాధించి ఒక సక్సెస్ఫుల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అయ్యే అవకాశం ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ దే షుడ్ ఎంజాయ్ దేర్ బ్రాంచ్. అండ్ నేను ఫస్ట్లో చెప్పినట్టు నేను 70 years రిటైర్ అయ్యే టైం కూడా నేను ఆ బ్రాంచ్ ఎంజాయ్ చేస్తానా లేదా, ఆ పని చేస్తూ ఎంజాయ్ చేస్తానా లేదా అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ ఆన్సర్ దే హ్యావ్ టు గెట్. క్వశ్చన్కి ఆన్సర్ తెలియాలి వాళ్ళకి. వెన్ దే ఫీల్ లైక్ దే నాట్, వాళ్ళు చేయలేకపోతున్నారంటే దట్ మీన్స్ సంథింగ్ ఎల్స్ ఈజ్ రాంగ్ అనేది, అంటే ఆర్ దే హ్యావ్ టు లుక్ ఎట్ అదర్ ఆప్షన్స్. సో ఫస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఫీల్డ్ ఎందుకు తీసుకుంటున్నావు, వాట్ ఈస్ దట్ మోటివేట్స్ యూ టు బికమ్ ఏ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అనేది మనం ఫస్ట్ వాళ్ళంతకు వాళ్ళతో క్లియర్గా అవగాహన తెచ్చుకోవాలన్నమాట. వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళతో తెచ్చుకోవాలన్నమాట. రెండోది, గ్యాస్ట్రోఎంట్రాలజీ ఫీల్డ్ ఎలా ఎవాల్వ్ అవుతుందంటే ఇప్పుడు గ్యాస్ట్రోఎంట్రాలజీ వెరీ వాస్ట్ ఫీల్డ్. మనము చాలా డిసీజెస్ ఉంటాయి, చాలా ఏరియాస్ కవర్ చేస్తుంది. లైక్ స్టమక్ నుంచి, స్మాల్ ఇంటెస్టైన్ నుంచి, లార్జ్ ఇంటెస్టైన్, లివర్, గాల్ బ్లాడర్, ప్యాంక్రియాస్, అండ్ ఒక్కోదానికి బోల్డ్ అనే డిసీజెస్. అంటే గ్యాస్ట్రోఎంట్రాలజీ ఈజ్ నాట్ వన్ స్పెషాలిటీ నౌ. ఇన్ఫ్యాక్ట్ దాంట్లో సబ్ స్పెషలైజ్ అయిపోయినాయి కూడా. అంటే లివర్, ప్యాంక్రియాస్, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్, థర్డ్ స్పేస్ ఎండోస్కోపీ అని, అడ్వాన్స్ ప్రొసీజర్స్ అని, అలాగే మొటిలిటీ డిజార్డర్స్ అని, అట్లా ఎన్ని బ్రాంచెస్ వచ్చేసినాయి దాంట్లో గ్యాస్ట్రోఎంట్రాలజీలో కూడా. సో
ఫ్యూచర్ ఆఫ్ గ్యాస్ట్రెంట్రాలజీ ఈస్ గోయింగ్ టు బి, నేను అన్నీ చేస్తాను గ్యాస్ట్రెంట్రాలజీ చేస్తానంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ద సేమ్. యూ విల్ హ్యావ్ టు స్టార్ట్ సబ్ స్పెషలైజింగ్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్. లైక్ మీకు ఇంట్రెస్ట్ లివర్ మీద ఉంటే లివర్ మీద ఎక్కువ, దాని మీద గ్యాస్ట్రో, బట్ యూ హ్యావ్ మోర్ ఇంట్రెస్ట్ ఇన్ టు లివర్, దాన్ని డెవలప్ చేసుకుంటాం. ప్యాంక్రస్ డెవలప్ చేసుకుంటాం. అట్లా ఎండోబ్యారియాట్రిక్స్ అంటే సర్జరీస్, ఎండోస్కోపీ ద్వారా పొట్ట అదే ఒబేసిటీ ఉన్న వాళ్ళకి బ్యారియాట్రిక్ సర్జరీస్ ఎండోస్కోపీ ద్వారా చేయటం, అంటే కట్ చేయకుండా లోపలిగా చేయటం. సో ఇవన్నీ అడ్వాన్స్మెంట్ వచ్చిన అట్లాంటివి. సో అట్లా యూ హ్యావ్ టు చూస్ యువర్ ఫీల్డ్ ఇన్ ద గ్యాస్ట్రెంట్రాలజీ. అంటే గ్యాస్ట్రెంట్రాలజీ అనే సూపర్ స్పెషాలిటీలో యూ హ్యావ్ టు స్టార్ట్ సబ్ స్పెషలైజింగ్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ యూ హ్యావ్ టు స్టార్ట్ లుకింగ్ ఎట్ వర్కింగ్ ఇన్ ఎ టీమ్. సో టీమ్గా చేయగలిగితేనే వీ కెన్ అచీవ్ మోర్. ఇండివిజువల్గా గ్యాస్ట్రెంట్రాలజిస్ట్గా చేయాలంటే దే మే నాట్ బి ఏబుల్ టు అచీవ్ ఇఫ్ దే వాంట్ టు హ్యావ్ అకాడమిక్ సాటిస్ఫాక్షన్. నేను ఒక ఉపయోగపడే పని చేయగలుగుతున్నాను అండ్ ఐఎమ్ లెర్నింగ్ సంథింగ్ అని అనుకుంటే మాత్రం టీమ్గా అకాడమిక్ ఇన్స్టిట్యూట్లోనో టీమ్గా ఉండి చేసుకుంటాం అండ్ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకోవాలి. సార్, ఇంటర్వ్యూ ముగించే ముందు ఇంకొక కీలకమైన అంశం, యాజ్ ఎ డాక్టర్గా మీకు, యాజ్ ఎ మీడియాగా మాకు కూడా బాధ్యత ఉన్నది ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ మీద ప్రాముఖ్యత తెలియజెప్పడం. సో అంటే కొంతమంది నేను లాస్ట్ 3 years తీసుకున్నాను, ఖర్చు రాలేదని డిస్కంటిన్యూ చేయడం కానీ, దాన్ని ఖర్చుగా చూసే వాళ్ళు కానీ, సో మనకేం అవసరమో వచ్చినప్పుడు చూసుకుందాం లేని వాళ్ళకి కానీ, సో అఫోర్డబిలిటీ ఉండి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? సో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాముఖ్యత ఏంటి? మీరు కరెక్ట్గా మీరు హైలైట్ చేశారు. యాక్చువల్గా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది మనం చెప్పి రాదు, డోర్ తట్టు రాదు, ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేం. సో ఎప్పుడు వచ్చినప్పుడు ఇట్ కుడ్ బి సింపుల్ అవ్వచ్చు, అలాగే చాలా పెద్ద ప్రాబ్లం రావచ్చు. సో ఇవన్నీ మనకి తెలియనప్పుడు ప్రతిరోజు మనకి వస్తుందా రాదా, వచ్చినప్పుడు ఏంటి ఇవన్నీ ఆలోచన కంటే మనకి ఇన్సూరెన్స్ కట్టుకొని రెగ్యులర్గా తీసుకుంటే యూ విల్ హ్యావ్ ద పీస్ ఆఫ్ మైండ్. అలాగే 2 things which ఫస్ట్ నేను సంపాదించడం మొదలెట్టినప్పుడు 2 things which I thought of doing it. ఒకటి టర్మ్ ఇన్సూరెన్స్. అంటే టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకంటున్నానంటే ఒకవేళ నేను చనిపోయినా నా ద్వారా నా పిల్లలు కానీ ఎవరు కానీ బాధపడకూడదు. దట్ గివ్స్ ఎ పీస్ ఆఫ్ మైండ్. దట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్. మనం ఏదో ఇల్లు కొంటామో లేకపోతే ల్యాండ్ కొంటామో అది కాదు. దానికంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు సెక్యూర్ అవర్ ఇన్వెస్ట్మెంట్, సెక్యూర్ అవర్ సెల్స్. మనకు వచ్చే రెస్పాన్సిబిలిటీ సెక్యూర్ చేసుకుంటాం. సో టర్మ్ ఇన్సూరెన్స్ ఒకటి కంపల్సరీగా నేనైతే చేస్తాను. ఆల్రెడీ టర్మ్ ఇన్సూరెన్స్ ఎప్పుడో చేస్తాను. అది కంపల్సరీ టర్మ్ ఇన్సూరెన్స్ చేసుకోవాలి. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, మనం రోడ్ మీద వెళ్తున్నాం, ఎవరికి ఏమవుతుందో తెలియదు, మనకి వీ డోంట్ నో, ఎప్పుడైనా ఏదైనా పడచ్చు, ఎలా అవ్వచ్చు. సో టర్మ్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్. అలాగే మెడికల్ ఇన్సూరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఏం అవసరం అవుతుందో మనం చెప్పలేం. అది వచ్చినప్పుడు మన చేతిలో మెడికల్ అన్ఫార్చునేట్లీ ఈ మెడిసిన్ ఇస్ బికమింగ్ ఎక్స్పెన్సివ్. అది డాక్టర్ తప్పు కాదు, అలా అని చెప్పని పేషెంట్స్ తప్పు కాదు, గవర్నమెంట్ తప్పు కాదు. డిసీజెస్ అట్లా వస్తున్నాయి. డిసీజ్ని డయాగ్నోస్ చేయాలి అంటే మనం ఇన్వెస్టిగేషన్స్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ఖర్చులు అవుతాయి. ఖర్చులు అవ్వకుండా మనకి స్కాన్ చేయకుండా మనకి తెలియదు. ఈ రోజుల్లో అందరికీ అవేర్నెస్ చాలా ఉంది. నీకు ఇది ఉంది, డిసీజ్ ఉన్నట్టు అనిపిస్తుంది అంటే కనుక ఎలా ఉందని అనుకుంటున్నావు అని అడుగుతారు. సో అప్పుడు డాక్టర్గా మేము ఏం చేయాలి? ఇన్వెస్టిగేట్ చేయాలి. మీరు క్వశ్చన్ ఇప్పుడు డయాగ్నోసిస్ కన్ఫర్మ్డ్గా ఉందా అని అంటే కనుక ఐ హ్యావ్ టు కన్ఫర్మ్ అంటే డిసీజ్ డయాగ్నోస్ చేయాలి. నేను ట్రీట్మెంట్ ఇవ్వాలంటే నా డిసీజ్ తెలవాలంటే ఇన్వెస్టిగేట్ చేయాలి. సో అలా మనకి ఖర్చులు పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదు. అండ్ డిసీజ్ ఆర్ గెటింగ్ మోర్ కాస్ట్లియర్, మోర్ అడ్వాన్స్ మెడికేషన్స్ వస్తున్నాయి. అంతమంది క్యాన్సర్కి ఓన్లీ కీమోథెరపీ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు క్యాన్సర్కి కీమోథెరపీ కావాలి, ఇమ్యూనోథెరపీ అని మందులు వస్తున్నాయి. అవి చాలా ఎక్స్పెన్సివ్ మందులు అయ్యి, కానీ దానివల్ల రిజల్ట్స్ చాలా బాగున్నాయి. మీకు అది ఆఫర్ చేయాలంటే కనుక యూ షుడ్ హ్యావ్, ఇఫ్ యూ హ్యావ్ ఇన్సూరెన్స్ యూ కెన్ బి ఏబుల్ టు అఫోర్డ్ టు ఆల్ దోస్ థింగ్స్. సో ఎందుకంటే మెడిసిన్ ఇస్ బికమింగ్ ఎక్స్పెన్సివ్ బికాస్ కొత్త ఇన్వెన్షన్స్ ద్వారా, కొత్త డిస్కవరీస్ ద్వారా కొత్త బెనిఫిట్స్ వస్తున్నాయి. ఆ కొత్త డిస్కవరీస్కి కావాలంటే దానికి ఖర్చులు అవుతాయి. ఆ ట్రీట్మెంట్లు కావాలంటే ఖర్చులు అవుతాయి. అంటే మనకి ఇన్సూరెన్స్ ఉంటే మనకి ఆ ఇష్యూస్ ఉండవు, మనకి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది ఫస్ట్. ఓకే. సో అంటే ఎంత ఉండాలి సార్ యాక్చువల్గా అంటే అఫోర్డబుల్ చేయగలిగితే బెస్ట్ రైట్ నౌ ఇన్ దిస్ సిచ్యువేషన్? ఐ థింక్ అట్లీస్ట్ ఒక 20 to 25 lakhs ఇన్సూరెన్స్ ఉంటే సేఫ్గా ఉంటారు అన్నమాట. బెటర్ అది.